చాయ్‌ని చాలా సార్లు తాగుంటారు. కానీ ఇలా ట్రై చేసి ఎప్పుడు తాగలేరు. ఒక్కసారి ఇలా ట్రై చేసి తాగండి. రెగ్యులర్‌గా మీరు ఇలాగే చేసుకొని తాగుతారు. కోసం ఒక చిన్న కుండ కావాలండి. ఇది ఒక కొత్త కుండ అండి. మామూలుగా బయట దొరుకుతుంది. కుండలు అమ్ముతారు కదా! వాళ్ళ దగ్గర. లేదా అంటే మీ దగ్గర దీపావళి పండుగకి మన ప్రమిదలు ఉంటాయి కదా! అలాంటిది ఒకటి మట్టి కుండది ఏదైనా పర్వాలేదు. మట్టిది ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పక్కన అది నేను పెట్టానండి కుండ. కొద్దిగా వేడి చేయాలి. అది కొంచెం వేడి అవ్వాలి. అంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటుందనమాట. తర్వాత ఇటు పక్క మనం చాయ్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 1 ½ కప్ వాటర్ వేసానండి. టీ పొడి వేసాను. టీ పొడి ఏదైనా పర్వాలేదు. రెడ్ లేబుల్ ఏదైనా పర్వాలేదు. మా ఇంట్లో అయితే రెడ్ లేబుల్ ఉంది. కొద్దిగా హెల్తీగా ఉండాలని చెప్పేసి బెల్లంతో చేస్తానండి. ఇందులో చిన్న అల్లం ముక్క కూడా కచ్చపక్కగా దంచి వేసాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. డికాషన్ కొద్దిగా కలర్ వచ్చే వరకు బాగా మసలు పెట్టాలండి. 1.5 కప్పు పోసాం కదా వాటర్, దానికి 1 కప్పు వచ్చే వరకు మసలు పెట్టాలి. తర్వాత అందులోకి బెల్లం వేసానండి. హెల్తీగా చేస్తున్నానని చెప్పాను కదా, అందుకోసం కొద్దిగా బెల్లం యాడ్ చేశాను. బెల్లం ఒక 2 స్పూన్స్ యాడ్ చేశానండి. బెల్లం కూడా కొద్దిగా అందులో బాయిల్ అయ్యే వరకు చూసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత కొద్దిగా మసులుతున్నప్పుడు ఇందులోకి 1 ½ పాలు పోసానండి. చిక్కటివి కాచి చల్లారుకున్న పాలు. అవి పోసిన తర్వాత ఒక పొంగు ఒకటే రావాలండి. బాగా మసలనివ్వకండి. అప్పుడు ఏమవుతుందంటే బెల్లం వేసాం కదా, పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో పక్కన మనం కుండ పెట్టాం కదా, చిన్న కుండ, అది కూడా కొద్దిగా వేడవుతే చాలండి. ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సౌండ్ విన్నారా ఎంత బాగుందో. ఇలా మట్టి వాసన వస్తుందండి టీ తాగినప్పుడు. స్మెల్ అయితే చాలా బాగుంది. అలా వేడి వేడి చాయ్ని అందులో వేసేస్తే ఆ కుండ కూడా వేడిగా ఉంది కదా, ఆ స్మెల్కి టీ అనేది పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. అందులో ఇంకో బెల్లం వేసాము, అల్లం వేసాం కదా, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. డెఫినెట్గా మీ అందరికీ బాగా నచ్చుతుంది. వచ్చిన వాళ్ళు మాత్రం మిమ్మల్ని మెచ్చుకోకుండా అస్సలు వెళ్ళరండి, అంత బాగుంటుంది. ఇలా నేను 2 కప్పుల టీ ప్రిపేర్ చేశానండి. ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అంత ఎక్సలెంట్గా ఉంది. మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్.